ఇప్పుడు నా మీద కేసు పెట్టి నాకు వాడు ఫోన్ చేస్తాడు మేడం. ఏరా నువ్వు సావలేదా, నువ్వు మొగ్గును వచ్చి హైదరాబాద్ రా, నువ్వు చంపిపోయేస్తా, నేను భయపడ్డావా? అవును రా, నీ పిల్ల నేను ఉంచుకున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను, నా మ్యారీడ్ కాలే. మన 35 years ఉంటాయి మేడం, నా వారికి 36 ఉంటాయి మేడం. ఆమె క్రిస్టియన్సీ, మొన్న చచ్చిపోతే ఇమ్మీడియట్ గా మేము పెళ్లి చేసుకుంటాను, ఏం పిక్కురా నా కొరక అని గలీజ్గా వాడు చెప్తాడు. ఈమె ఫోన్ చేసి నేను సావలేదా, నువ్వు చస్తావు చూరా నువ్వు అని చెప్పేసి అంటుంది మేడం. సార్ ఇప్పుడు అమ్మాయి 498 ఒకటే వేసిందా, డైవర్స్ కేసు కూడా వేసిందా? 498 ఏం అదొకటే మేడం. మళ్ళీ డైవర్స్ అంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పియాలని చెప్పేసి అనుకుంటుంది మేడం. అదొక కేసే మేడం ఇది. ఓకే. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు సార్, మీరేం ఆలోచించుకున్నారు? నాకు అది కాదు మేడం, నేను ఏ తప్పు చేయలేదు, తను ఇలా మారిపోవడానికి కారణము వాళ్ళ అక్క నేర్పించింది, ఇవన్నీ చేసి నన్ను ఇంత దూరం పెట్టారు మేడం. నాకు ఈ న్యాయం ఎత్తుకాల కాక నేను సూసైడ్ చేసుకోవాలి, సూసైడ్ నోట్ కూడా రాసి మేడం, నెల కిందటే రాసినా మేడం, 5 pages. నీట్ గా రాసేసినా మేడం, నా సాగు కోసం వీళ్ళు టాప్టెడ్ పెట్టడం వల్లనే అని చెప్పేసి. నా బాధ చూలేక మా అమ్మ నాన్న మంచాన్ని పడ్డారు మేడం. నిజంగా మా నాన్నకి బీపీ, మా అమ్మకి షుగర్ అటాక్ అయిపోయి వాళ్ళైతే నువ్వు పుట్టి కూడా మాకు ప్రతిఫలం లేకపోయా, అంటే నేనేం తప్పు చేసినానమ్మా, తను చేసి నేను ఇట్లున్నాను అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా నువ్వు ఇంతమంది ఉండదని చెప్పేసి నేను. మీ వైఫ్ వాళ్ళు ఎక్కడ ఉంటారండి? బోరబండ మేడం, బోరబండ సైట్ 3 లో ఉంటారు మేడం. ఏం పేరు మీ వైఫ్ పేరు? నా వైఫ్ పేరు అయితే ప్రమీల మేడం. ప్రమీల. ఇప్పుడు ప్రమీలకి జాన్కి సంబంధం ఉందని మీరు కన్ఫర్మ్ గా అనుకుంటున్నారా? అతనే ఆల్రెడీ మీకు ఫోన్ చేసి చెప్పాడు అంటున్నారు కదా. కన్ఫర్మ్ మేడం. ఇప్పుడు నాకు మరి ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇప్పుడు కన్ఫర్మ్ గా అమ్మాయికి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని తెలిసి మీరు ఇప్పటికి అమ్మాయి కావాలనుకుంటున్నారా? అవును మేడం. అప్పుడు కనిపెట్టడం ఎందుకు, కొట్టడం ఎందుకు? మీరు భయం అనేది ఉండాలి కదా, ఎంతకైనా నా ఇష్టంగా పెళ్లి కాదండి. మీకు ఒకసారి తెలిసిన తర్వాత అయినా కూడా మీరు కొట్టో తిట్టో అమ్మాయిని కంట్రోల్ చేసేసి ఆ అమ్మాయి ఇంకా భయపడిపోద్ది అని మీరు అనుకుంటున్నారా? ఏమో చిన్న ఆశ మేడం, అంటే ఇంకా మామూలుగా ఎప్పుడైనా ఇట్లా ఉంటారు కదా అని చెప్పేసి కోపంలో ఆవేదనలో అవునవును. మీరు కావాలని కొట్టకపోయినా మీ ఉద్దేశం ఏంటంటే కనిపెట్టేది ఎందుకు అంటే ఇంకోసారి కంటిన్యూ అవ్వకుండా ఉంటే బెటర్ అండి, ఇప్పుడు నేను వేరే పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకుంటాను, నా భార్య నాకు కావాలి అని మీరు అనుకుంటున్నారు. ఇదేనా మీ డౌట్, మీరు అడగాలనుకుంటున్నది? అవును మేడం, నాకు అసలు ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఆశ లేదు మేడం. సార్ ఒక నిమిషం వినండి సార్, ఇక నేను చెప్తాను, మీరు మాట్లాడొద్దు సార్. యాక్చువల్గా కాపురానికి రాను అని ఒక అమ్మాయి అంది అంటే అది రారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బలవంతంగా కాపురానికి తీసుకొచ్చే చట్టాలు మన దగ్గర లేవు. కానీ మీకు సాటిస్ఫై అవ్వాలి కదా మీరు, అరే నాకు కాపురం కావాలి, నేను ఎందుకు అనవసరంగా 18 ఏళ్ళు 15 ఏళ్ళు అమ్మాయితో కాపురం చేశాను, మేజర్ ఇష్యూస్ అంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి మార్చుకోమంటే మార్చుకున్నాను, పిల్లలు తనకే పుట్టరని డాక్టర్ చెప్పినా కూడా నేను 15 years ఇలాగే ఆ అమ్మాయితో అన్యోన్యంగా ఉంటే ఇప్పుడు నన్ను కాదని వేరే వ్యక్తితో, అంటే ఇంత మ్యారిటల్ రిలేషన్ మీ మధ్య ఇంత బాండింగ్ ఉండి కూడా మిమ్మల్ని కాదు అని అడ్డదారి తొక్కిన అమ్మాయితోటి మీరు ఎంతవరకు గెటాన్ అవ్వగలరు అనేది ఆలోచించాలి. మీరేమనుకుంటున్నారంటే ఆవిడ అలవాటు అయిపోయింది, 15 years అండి, తప్పు చేస్తే చేసింది, వచ్చేయమనండి అంటే రావాలని ఆవిడ అనుకోవాలి కదా. ఆవిడ అనుకోవట్లేదు రావాలని. ఒకవేళ మీరు ఇవ్వకపోతే, అంటే మీరు మ్యూచువల్ సెటిల్మెంట్కి వెళ్ళకపోతే ఎవరికి లాసు అంటే మీకే లాసు. ఎందుకంటే ఆ అమ్మాయి బలవంతంగా కాపురానికి తీసుకురావడం కుదరకపోగా ఈ కేసులు ఉన్నంతకాలం మీరు మెంటల్ టార్చర్ పడుతూ కోర్టుల చుట్టూ తిరగడం, ఆవిడ మిమ్మల్ని వదిలించుకోవాలంటే ఆవిడ దగ్గర ఉన్న ఫాల్స్ ఆయుధాలు వాడుతుంది బయటికి. ఏంటవి? 498 ఆల్రెడీ వేసేసింది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కోర్టుల చుట్టూ తిరగాలి. డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి వేస్తుంది. ఎందుకంటే మీరు కొట్టినా కొట్టకపోయినా ఆవిడ కొన్ని ఎవిడెన్స్లు పెట్టుకుంది వెంటనే. నెక్స్ట్ అనుమానిస్తున్నారని లేనిపోని క్రియేటివ్ ఒకటి పెట్టుకుంది. మీ దగ్గర ఆల్రెడీ ఫోన్ రికార్డ్స్ జాన్ మాట్లాడినవి ఉన్నాయి. ఆవిడ వేసిన 498 కేసు కానీ డీవీసీ కేసు కానీ మీరు గెలుస్తారు. అలాగే ఆ అమ్మాయి మెయింటెనెన్స్ వేయడానికి పనికిరాదండి, ఎందుకంటే మీకు వచ్చే 15,000 20,000 ఆవిడకి వస్తున్నాయి. మీరిద్దరూ ఈక్వల్గానే ఉన్నారు కాబట్టి ఒక మహిళ గెలిచే కేసు ఏదైతే మెయింటెనెన్స్ కేసు ఉందో అది ఆ అమ్మాయికి ప్లస్ పాయింట్ కాదు. కానీ మీరు ఈ కేసులు ఫైట్ చేసి ఎంతకాలం మీ టైం వేస్ట్ చేసుకుంటారు, సైకలాజికల్గా ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒకసారి ఆలోచించడం బెటర్ అని నా ఉద్దేశం. మీకు ఒకవేళ లేదండి నాకు ఇంకా నా వైఫ్ కావాలి అనుకుంటున్నాను అంటే లాయర్ ద్వారా కాపురానికి రమ్మని రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ సెక్షన్ 9 ప్రకారం వేసుకోండి సార్. ఆవిడ కోర్టుకు వచ్చి
రాను అంటదా, వస్తదే అంటదా, మీకు ఆర్డర్ కాపీ పనికొస్తదే తప్ప, బలవంతంగా కోర్ట్ అమ్మ నువ్వు కాపురానికి వెళ్ళాల్సిందే అని మాత్రం చెప్పరు. ఇదొకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. లేదు మేడం నేను ఆ 4,00,000 ఇవ్వలేను. పోనీ ఆ అమ్మాయి వెళ్ళిపోతానంటే తన లైఫ్ తాను చూసుకుంటానంటే ఇక నేనేం చేయలేను. ఈ కోర్టుల చుట్టూ తిరగడం కంటే సైలెంట్‌గా ఉండడం బెటర్ అనుకుంటున్నానండి అని మీకు అనిపిస్తే, ఆవిడ ఒకవేళ డైవర్స్ కేసేస్తే మీరు కోర్టుకి వెళ్ళకండి. ఎక్స్ పార్టీ ఆర్డర్స్ వస్తాయి. ఆ ఆర్డర్ కాపీ మీరు తెచ్చుకోండి. 498 కేసు నిదానంగా ఫైట్ చేసుకోండి. మీరు ఒకవేళ అడ్వకేట్‌ని పెట్టుకోలేకపోతే, కోర్ట్‌లో ఆ! కేస్‌కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ లాయర్‌ని పెట్టమని అడిగే హక్కు మీకుంటదండి. జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ లాయర్‌ని పెడతారు మీ తరపున. లేదు మేడం అది కూడా నాకు వద్దు. త్వరగానే తేల్చేసుకుందాం అనుకుంటున్నా. ఆవిడ లేకపోతే లేకపోయింది. నేను ఇంకో పెళ్లి చేసుకోను గానీ, ఈ కోర్టుల చుట్టూ నేను తిరగలేనండి. ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నా. నా వల్ల నా పేరెంట్స్ ఆరోగ్యం డ్యామేజ్ అయ్యింది. ఆ అమ్మాయి చేసిన పనుల వల్ల. అని మీకు అనిపిస్తే, ఒక్కసారి మీ లాయర్ ద్వారా గాని, లేకపోతే సీఐఓ, ఎస్ఐ ఎవరో మాట్లాడారు కదా! మీరు సెటిల్ చేసుకోండి ఎందుకయ్యా తిరుగుతావని. సో, ఆళ్ళతో అవును. మీరేమన్నా 50,000కి 1,00,000 మ్యాటర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తే చేయండి. ఈరోజు మీకు అరెరే! నేనెందుకివ్వాలి డైవర్సు అని అనిపించొచ్చు గానీ, ఒక 1, 2 ఇయర్స్ కోర్టుల చుట్టూ తిరిగినాక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే, ఆ అమ్మాయి ఎలాగో కాపురానికి రాదు. ఎదురు అతనితో బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తిరుగుతుంది ఉన్నంతలో. తనను తాను సంపాదించుకుంటుంది. మీ అవసరమే ఆవిడకి లేదు. మిమ్మల్ని ఒక రకంగా రోడ్డు మీద పడేసినట్టే లెక్క.